అంటే ఈ మత్తు నుంచి మరి ఈ బహుజన కాబట్టి సమాజం స్ట్రాటజిక్ గా బిహేవ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఉమ్, తెలంగాణలో కేవలం కేసీఆర్ ను ఫోకస్ చేసి మాట్లాడి ఇక్కడ ఓబీసీ జనగణన ముందుకు రాలే. ఉమ్, ఓబీసీ జనగణన ముందుకు వస్తే ఇదే కాపోలు ఇదే రెడ్డోళ్ళు ఓడించేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కానీ మేము అధికారంలోకి రావాలి అనే ఒక సోయితోటి ఈ రెడ్లు కాపులు ఉన్నారు కాబట్టి ఉమ్, చాలా పద్ధతిగా వాళ్ళు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ చర్చలు నడిపిర్రు. ఉమ్, సహజంగానే 10 ఏళ్ళు వరుసగా తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి. ఉమ్, అందుకని రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్ట్రాటజిక్ గా మాట్లాడడం నేర్చుకోవాలా. రహస్యంగా మాట్లాడేటివి కొన్ని ఉంటాయి, బహిరంగంగా మాట్లాడేటివి కొన్ని ఉంటాయి. నీ పార్టీలోనే నీ శత్రువులు ఉన్నారు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ శక్తుల చేతుల్లో ఇంకా బందీగా ఉన్నది. రాహుల్ గాంధీ ఒక్కడే ఒక లిబరల్ గా ఒక డెమోక్రటిక్ గా ఉన్నాడు, ఒక ఉదారవాదిగా ఒక ప్రజాస్వామికవాదిగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా వర్గాలన్నీ కూడా బలమైన ఫ్యూడల్ శక్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీలకి బీసీలకి బహుజనులకి న్యాయం జరుగుతుంది అంటారా? న్యాయం జరుగుతుందని వాళ్ళ ఆశ. న్యాయం జరుగుతుందా అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి సంబంధించిన రాజకీయ ఉద్యమం బలంగా లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు. అంటే బలహీనం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజకీయ ఉద్యమము అధికారంలోకి వచ్చేంత స్థాయిలో లేకున్నా పర్వాలేదు, కానీ అదొక రాజకీయ ఉద్యమం నిర్మాణం కావాలి. ఆ రాజకీయ ఉద్యమం లేకుండా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీల సమస్యలు పరిష్కరించదు. మరి ఎట్లా అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఇతర ఎవరైతే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దేశంలో బహుజన రాజకీయాలకి ప్రతినిధిగా ఉన్నది ఏ మాట కామాట బిఎస్పీ. బిఎస్పీ తన వైఖరి మార్చుకుంటే, తన పాలసీ మార్చుకుంటే ఈ దేశంలో ఉన్న బహుజనుల రాజకీయ భవిష్యత్తు కానీ సాధారణ భవిష్యత్తు కానీ రక్షించబడుతుంది. ఎందుకనంటే ఇది పొత్తుల కాలం. ఏ ఒక్క పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేని కాలం ఇది ఈ కాల ధర్మం. కానీ మాయావతి గారు ఏమనుకుంటున్నారంటే మేము ఒంటరిగా పోటీ చేసి అందరినీ ఓడిస్తాం అనుకుంటా ఉన్నారు. కానీ అని ప్రతి చోట బిఎస్పీ ఓడిపోతూనే ఉన్నది. మీరు అత్యంత బలవంతులైన 2 నాయకులు కలిగిన బీజేపీ పార్టీని గమనించండి. ఆ పార్టీ సుమారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతోటి కలిసి పనిచేస్తా ఉన్నది. సుమారు 30 పార్టీలతోటి ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కరినే గెలవలేను అని మిగతా అన్ని పార్టీలని కలిసి వచ్చే పార్టీలను అన్ని కలుపుకొని అది ఒక ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసుకుంది. దాంట్లో మా పార్టీ కూడా ఉంది, విముక్త చరిత్రల పార్టీ కూడా ఆ కూటమిలో ఉన్నది. అంటే ఈ కాలధర్మమే కూటమి రాజకీయాలు, అలయన్స్ పాలిటిక్స్. ఆ అలయన్స్ పాలిటిక్స్ లో ఉంటేనే మనము గెలుస్తాము, శత్రువును ఓడించగలుగుతాం. ఒంటరిగా మాయావతి గారు పోటీ చేయటం మూలంగా బిఎస్పీ ఓడిపోతున్నది, శత్రువు గెలుస్తున్నాడు. తద్వారా ఏమవుతుందంటే బహుజన రాజకీయాలు సక్సెస్ కావు, ఇక భవిష్యత్తు లేదు. మనం ఏదో ఒక మనువాద పార్టీలో చేరి మన రాజకీయాలు చేసుకోవాల్సిందే, మన భవిష్యత్తును వెతుక్కోవాల్సిందే తప్ప ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ మనం చేయలేము అనే ఒక నిరాశకి బహుజన సమాజంలోనైతా. ఈ తప్పెవరిది? బిఎస్పీ. అంటే ఇప్పుడు నిత్యం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట రాజ్యాంగ చైతన్యాన్ని కల్పిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు చేస్తున్న చైతన్యం ఏదైతుందో ఇతర పార్టీలను ఓడించగలిగే శక్తి రాకుండా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళే అడ్డుకుంటున్నారా? ఎట్లా అన్నట్టు లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలయన్స్ పాలిటిక్స్ చేయాలి ఫస్ట్. ఓకే, అలయన్స్ పాలిటిక్స్ చేయడానికి బిఎస్పీ ముందుకు రావాలి జాతీయ స్థాయిలో. తిరుమావళవన్ సారు విముక్త చరిత్రల పార్టీని డిఎంకే అలయన్స్ లో పెట్టుకున్నారు. 6 సీట్లు తీసుకొని 4 సీట్లు గెలిచారు. 2 ఎంపీ సీట్లు తీసుకొని 2 ఎంపీ సీట్లు గెలిచారు. ఫలితంగా ఏమైంది? పూలే, అంబేద్కర్, మార్క్స్, పెరియార్ సిద్ధాంతంతో ఉన్న విముక్త చరిత్రల పార్టీ పొలిటికల్ గా సక్సెస్ అవుతుంది, ఇది మనల్ని కాపాడగలుగుతుంది, మన సమస్యల్ని అసెంబ్లీలో పార్లమెంటులో వినిపించగలుగుతుంది, పోరాడగలుగుతుంది అని ఒక నమ్మకం తమిళనాడు ప్రజలకు వచ్చింది. కాబట్టి తమిళనాడు ప్రజలందరూ అంబేద్కర్ గారి పార్టీ ఇది అని చెప్పి వీసీకే పార్టీని ఓన్ చేసుకుంటున్నారు. లక్షలాదిగా ఆ పార్టీ వెంట తరలిస్తున్నారు. అంటే పొలిటికల్ గా సక్సెస్ అయితేనే ఉద్యమం విస్తరిస్తుంది.
మొబిలైజేషన్ పెరుగుతుంది అంటున్నాను నేను. కాబట్టి ప్రజలకి నమ్మకం కలగాలంటే పవర్ తోటి డీల్ చేయాలి. గుండుగుత్తగా అందరినీ ఓడించేసి నేనొక్కనే విజయం సాధిస్తా అనే ఒక పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలైనా సరే, అంబేద్కరైట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, మేము రాజకీయాలు చేయాలి, అధికారాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనము పవర్ స్ట్రక్చర్ తోటి డీల్ చేయాలి. మనువాద పార్టీలతోటి కూడా పొత్తు పెట్టుకునే స్థాయికి రావాలి. మనువాద పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు కాదు. పొత్తు పెట్టుకుంటే అదేదో వ్యభిచారం చేసినట్టు, అమ్ముడు పోయినట్టు భావించే ఈ మానసిక స్థితి నుంచి మన వాళ్ళు బయటపడాలి. నువ్వు ఆ పార్టీలో చేరి టికెట్ తీసుకుంటే తప్పు. నీ పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్లు తీసుకొని పోటీ చేసి గెలిస్తే అది అసలైన యుద్ధం. కాబట్టి ఈ కాలధర్మాన్ని, యుగ ధర్మాన్ని గుర్తించకుండా ఒంటెద్దు పోకడలకి పోవడం మూలంగానే బహుజన రాజకీయాలు ఫెయిల్ అయినాయి. విముక్త చరిత్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటది, కలిసి పనిచేస్తుంది. తెలంగాణలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో వీసీకే పార్టీ ఏ పార్టీతో, అంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లో ఉన్నారు అని చెప్పి తెలుసు. మరి అదే రాజకీయాలు అదే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నాం మేము. ఇండియా కూటమి ప్రకారంగా జరిగిన సీట్ల పంపకం ప్రకారంగా మాకేమైనా మా పార్టీకి కూడా సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం మేము ఇక్కడ. ఒకవేళ పార్లమెంట్ సీటు కనుక ఇస్తే మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదంటే కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. కారణం ఏంటంటే బీజేపీ ఓడిపోవాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ తక్షణం ఓడిపోవాలి. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి మేము పనిచేస్తాం. దేశంలో మరో 2 నెలల తర్వాత జరిగే పార్లమెంటరీ ఎలక్షన్లలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా ఏదో ఒక, అంటే లౌకిక శక్తి కలిగిన ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తే రిజల్ట్స్ వచ్చి మరి ఈ సమాజం ముందుకు పోయే అవకాశం ఉంది అని అంటున్నారు జలకల శ్రీనివాస్ గారు. మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఒక విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.